నేను దేహమును నాకు అనుభూతి లేదనే తప్పు భావన తొలగించిన తరువాత శుద్ధ చైతన్యము లేక ఆత్మ మిగిలి ఉంటుంది. మన ఇప్పటి పరిమిత జ్ఞానం దాన్ని ఆత్మసిద్ధి అంటుంది. నిజంగా అది శాశ్వతము, సర్వదా స్థితము. చాలామంది మనం నేను దేహమును నాకింకా అనుభూతి లేదనే తప్పు భావన తొలగించిన తరువాతనే శుద్ధ చైతన్యం మన అనుభవంలోకి వస్తుంది. కాబట్టి వేదాంతములో చాలా సింపుల్, చాలా సాధారణంగా ఎటువంటి కష్టం లేనట్లుగా దీన్ని చెప్తారు. అయితే ఇది చాలా కష్టాతి కష్టం కదా, ఆత్మజ్ఞానం పొందుట చాలా కష్టం అని అంటున్నారే. మరి ఇంత సింపుల్గా చెప్తున్నారే. ఈ 2 వెర్షన్స్లో సాగుతుంది ఆత్మజ్ఞానం. ఎంతో సులభం, ఎంతో కష్టం. అయితే ఎందుకు సులభం, ఎందుకు కష్టం? ప్రాపంచికమైనటువంటి భావాలు ఉన్నవారు నిజంగానే నేను దేహాన్ని అన్నటువంటిది తొలగించుకోవాలి, అజ్ఞానాన్ని తొలగించుకోవాలన్నటువంటి దానికి సిద్ధపడరు. వాళ్ళు ఎల్లప్పుడూ ప్రాపంచికమైన సుఖాలు, కామక్రోధాది లోభ మదమోహ మత్సర్యాలు అరిషడ్ వర్గాలతో ఇమిడి ఉంటారు. వాటిని తొలగించుట చాలా కష్టం అన్నటువంటి భావన కలిగి ఉన్నప్పుడు కష్టమే. అవన్నీ నన్ను ఏమి చేయలేవు, నేను ఆత్మజ్ఞానం కలిగిన వాడిని, నేను ఆత్మస్వరూపుడినే, నేను నా స్వస్వరూప ఆనంద స్థితిలో నిలిచి ఉంటాను అన్నవాడికి సులభమే. కాబట్టి ఇక్కడ వీళ్ళు భగవాన్ రమణులు ఏమంటున్నారంటే, నాకు అనుభూతి లేదనే తప్పు భావనలు తొలగించిన తర్వాత ఉండేది శుద్ధ చైతన్యమే. లీవ్ ఇట్ సింపుల్, అయిపోయింది. ఎంతో పెద్ద సంక్లిష్టమైన విషయాన్ని శ్రీ రమణ భగవాన్ చాలా సులభంగా సామాన్య మానవుడికి అందుబాటులోకి తెచ్చిన మహాపురుషుడే. లేదంటే ఈ గురు పరంపరలో ఆయనకు గురు శుశ్రూష 12 సంవత్సరాలు చేయాలి, సేవలు చేయాలి. ఆయన చెబితే చెప్పచ్చు, చెప్పకపోతే పోవచ్చు. అలాంటిదేమీ లేకుండా ఆయన ఆత్మజ్ఞానానికి అందరూ అర్హులే. దెర్ ఈజ్ నో క్యాస్ట్, రిలీజియన్, జెండర్, ఏ భేదాలు లేవు. అయా సులభంగా నీవు నాకు ఆత్మానుభూతి లేదే అన్నటువంటి భావన వదిలి నువ్వు ఆత్మానుభూతి పొందే ఉన్నావయ్యా. మరి నాకు కనబడలేదంటే నువ్వు పొందే ఉండవురా నాన్న. అర్థమైందా? కాబట్టి మనం అసత్యంలో నివసిస్తున్నాం కాబట్టి అసత్యపూర్వకమైన మాటలే మాట్లాడుతుంటాం. సూర్యుడు ప్రయాణమే చేయడం లేదు, కానీ సూర్యుడు మొలిచాడు, నడిమెత్తుకొచ్చాడు, అస్తమించాడు అంటాం. అన్ని అబద్ధాలే. సూర్యుడు ఎటువంటి పరిస్థితులు ఎక్కడ కదలడం లేదు, ఆయన సుస్థిరమై ఉన్నాడు. భూమి తిరుగుతా ఉంది. భూమి తిరుగుతా ఉంటే సూర్యుడు తిరుగుతున్నాడు అంటాం. ఏనండి? వయసు తగ్గిపోతూ ఉంటే వయసు పెరిగిందంటాం. నీకున్న 70 ఏళ్ళలో 40 ఏళ్ళు గడిచిపోయింది. నీకు వయసు పెరిగిందా, ఇంకా బతకాల్సింది తగ్గిందా? మనమేమంటామా? వయసు పెరిగింది ఆయనకి అంటాం. అర్థమైందా? కాబట్టి అన్ని ఉల్టా, ప్రపంచం ఉల్టాలోనే ఉంది. ఏనన్నా? కాబట్టి అన్ని అబద్ధాలే. నువ్వు ఇంతుంటే నీ నీడ అంత ఉంటుంది, లేదా నీ నీడ నువ్వు ఒక్కొక్క దగ్గర నువ్వు ఇంతే ఉంటావు. అబద్ధం. కాబట్టి మనమంతా నీడలోనే ఉన్నాం, యథార్థమైనటువంటి దానిలో లేం. యథార్థంలో ఉన్నప్పుడు నీవెవరో అర్థమవుతుంది. నాకు ఆత్మానుభూతి కలగలేదే అన్నటువంటిది అబద్ధం. ఆత్మానుభూతి పొందే ఉన్నావు. లేకపోతే నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి? ఆ తెలిసి ఉండడమే ఎరుక. ఆత్మజ్ఞానం అంటే అదేనంటే ఇంకేమో కాదు. ఆత్మజ్ఞానం అంటే శివుడు నీకు కనబడి నాయన డమరకం అయితే తెచ్చాను, ఏమన్నా ఆడతావా? అవన్నీ ఏం చెప్పడాయన. కాబట్టి ఇక ఇది తీసేస్తూ పోగా వచ్చింది ఏంటంటే శుద్ధ చైతన్యం. మనలో ఉన్న మలినానంతా తీసేయగా ఉండేది ఏమంటున్నానా? ఇంక ఉండేది చైతన్యం. అది శుద్ధమైంది. తీసేయండి, అన్ని తీసేద్దాం. అందుకని రమణ భగవాన్లు అన్ని తీసేశాడే. భగవాన్ చలిగా ఉంది అని కంబలు కప్పుకోండి అంటే, ఒరే బాబు లోపల ఉన్నటువంటి వాడు ఉడికిపోతున్నాడు.
పరమాత్మను సప్త ధాతువులతో కప్పేస్తున్నారు. పరమాత్మ చైతన్యాన్ని రక్తము చేత, మాంసాల చేత, మధ్య చేత, ఎముకల చేత, వీటన్నిటి చేత దాన్ని కప్పి, అవన్నీ కాకుండా మళ్ళీ దాని అన్నిటిపైన మళ్ళీ చర్మం వేసుకుంటున్నాడు పరమాత్మ. ఎంత దర్శనం అది! మనమేమో ఈ చర్మపు కొంపను చూసి మురిసిపోతున్నాం. వాళ్ళని చూశారు, ఒక మూటలో పెట్టి బిగించేస్తున్నాడట పరమాత్మ. ఇది ఆ మూట అలా విప్పుతానే చీము, రక్తము, ఎముకలు, మధ్య అవన్నీ కూడా అలా 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 పడిపోతాయి. అలా దర్శించారు శరీరాన్ని వాళ్ళు. మనమేమో దీన్ని చూసుకొని చాలా ఆనందపడి, నేను ఎంత అందగాన్ని, ఒకప్పుడు సినిమా హీరోని, ఇప్పుడు జీరోని. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఆ రకంగా చూశారు కాబట్టి ఇవన్నీ కప్పేస్తున్నారు బాబు. దీని మీద వాళ్ళు ఇప్పటికే మొక్క పెడతా ఉంది. దీని మీద మళ్ళీ నేను కంబలేం కప్పుకునేది అన్నాడు ఆయన. అదే ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానంలో తీసి ఒక్కొక్కటి. నేను శరీరాన్ని కాదు, ఇంద్రియాలను కాదు, ప్రాణం కాదు, మనసును కాదు, నాకు బంధువులు ఎవరు, మనం పాడింది అదే. నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. ఇవన్నీ నేను కాదు అంటే మిగిలిందేంటో అదే నువ్వు. ఆ మిగిలిన దానికి ఏ బంధాలు లేవు. ఆ శుద్ధ చైతన్యానికి ఏ రకమైనటువంటి అనుబంధాలు కానీ లేవు. అవి ఏమీ లేకుండా ఒంటరిగానే ఉంది అని చెప్తున్నాడు భగవాన్. దాని ఆత్మసిద్ధి అంటుంది. నిజంగా అది శాశ్వతము, సర్వదాస్థితం. నిజంగానే ఆత్మస్థితి సర్వము ఉండేదనన్నా దానికి జనన మరణాలు లేవయా అని చెప్తున్నాడు. నెక్స్ట్ చెప్పినాను.